ఈ పాప తెలుసు కదా, ఈ పాపను ఈ పక్కోడు హరిబాబు వీడి పేరు, ఆ అమ్మాయి పేరు వైష్ణవి. పాపం ఈ రీల్స్ చేయడమే ఇప్పుడు ఆ పాప ప్రాణం మీదకి వచ్చింది. రీల్స్ చేసి 10 మంది మెప్పి పొందడమే ఆ పాప ప్రాణం మీదకి వచ్చింది. ఆ పాప ప్రాణం తీసే వరకు వచ్చింది. పాపం ఈ పాపకి ఎంత, 19 ఏళ్ళు, వీనికి 27 ఏళ్ళట. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపురం అనే గ్రామంలో మొత్తం వీళ్ళ కుటుంబంలోనే మొత్తం 15 మంది అన్నదమ్ములు ఉంటారట. ఈ 15 మంది అన్నదమ్ములకు చిన్నాయన పెద్దనాయన కొడుకులు అందరు కలిస్తే 15 మంది అవుతారట. ఈ 15 మంది అన్నదమ్ములకు ఒక్క అల్లారు ముద్దు చెల్లి. పాపం ఆమెకున్న టాలెంట్ తోటి రీల్స్ చేసేది. ఆ రీల్స్ చేయడం వల్ల ఈ దుర్మార్గుని కంట్లో పడ్డది. ఆ బుజ్జి ఈ దుర్మార్గుని కంట్లో పడ్డది. ఇక ఈ దుర్మార్గుడు ఏం చేసిండు, నన్ను ప్రేమించు అని ప్రతిరోజు వేధించండి. నన్ను ప్రేమించు అని ప్రతిరోజు వేధించి ఆ పాప ఒప్పుకోకపోతే ఆఖరికి వీడు సుసైడ్కి కూడా పాల్పడ్డాడట, ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. ఆఖరికి ఇక వీడు మరి ఇంత ప్రేమిస్తాడా ఈ పాపనని వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరే అయితే ఇప్పుడు ఇంత ప్రేమిస్తాడు కదా ఈ దుర్మార్గుడు అని వీనికి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ప్రతిరోజు గిట్లా మంచిగా ఇద్దరు కలిసి రీల్స్ చేస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల మన్నలను పొందుతూనే ఉన్నారు, ప్రేక్షకుల అభిమానం పొందుతూనే ఉన్నారు. అంతా మంచిగానే జరిగింది. పాప ప్రెగ్నెంట్ అయింది, గర్భం దాల్చింది అమ్మాయి. అరే గర్భంతో ఉన్న అమ్మాయిని 20 పోట్లు పొడిచి చంపిండు వాడు. 20 పోట్లు పొడిచి చంపిండు. కత్తితోటి 20 సార్లు పొడిచిండట. లోపల వాని సంతతి ఉన్నది, లోపల వాని బిడ్డో కొడుకో ఉన్నారు. అంత ప్రేమించినోడు ఆ అమ్మాయిని 20 సార్లు పొడిచి చంపిండంటే వాడు ఎంత క్రూరుడు వాడు. వాని పేరు హరిబాబు. హిందువేగా, అమ్మాయి హిందువే, వాడు హిందువే. నిండు గర్భిణిని చూడకుండా అత్యంత కిరాతకంగా, అత్యంత క్రూరంగా 20 సార్లు పొడిచి చంపిండు. దేనికోసం? డబ్బు కోసం అట. డబ్బు కోసం పొడిచి చంపిండట. ఒకవేళ హరిబాబు ప్లేసుల ఆజ్మియా ఉంటే ఈరోజు తెలంగాణ లెక్క ఉండపోవు. ఇక హరిబాబు ప్లేసుల ఆజ్మియా అనే ముస్లిం పేరు కనుక ఉంటే ఇక బత్తాయిలకు చేతి నిండా పని దొరుకు, నోటి నిండా పని దొరుకు, ఒళ్ళంతా కారం పోసినట్టవు, కళ్ళల్లో కారం మినినట్టవు, ఒళ్ళు మొత్తం పండు మిర్చి కారం రుద్దినట్టవు. ఇప్పుడు దీని మీద మాట్లాడరు. దీని మీద కిక్కురుమంటే పాపం. ఇక ఒక్క బత్తాయి మాట్లాడు, ఒక్క బత్తాయి గాడు, ఒక్క బత్తాయి లేడీ అస్సలు మాట్లాడరు. ఇక కుమ్మెర గ్రామంలో 2 నెలల పసిపాపను రెడ్డీలు చంపితే అక్కడ హిందువుల చేతిలో హిందువులే చచ్చిపోతే, హిందువుల చేతిలో హిందువులే చంపబడితే ఒక్క బత్తాయి మాట్లాడరు. కోదాడలో కర్లా రాజేష్ని, ఒక హిందువుని ఇంకో హిందూ ఎస్ఐ అన్యాయంగా అక్రమంగా కొట్టి చంపితే ఒక్క బత్తాయి మాట్లాడాడు. ఇక్కడ వైష్ణవి అనే 19 ఏళ్ళ హిందూ అమ్మాయిని 27 ఏళ్ళ హరిబాబు అనే ఓ హిందూ అబ్బాయి అత్యంత కిరాతకంగా నిండు గర్భిణిని కత్తితోటి పొడిచి చంపితే మానవత్వం ఉన్న ఒక్క బత్తాయి గాడు మాట్లాడలేదా? కానీ మందుల సామేలు మంత్రాలను ఉద్దేశించి ఒక మాట జారితే మందుల సామేలు ఇంటికి పోయి ఎమ్మెల్యేని చూడకుండా, అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేని చూడకుండా బత్తాయిగాళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ దాడికి పాల్పడాలని బూతులు జారే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మాట్లాడుర్రి, ఇప్పుడు మాట్లాడండి మీకు దమ్ముంటే. ఒక హిందూ అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని అత్యంత కర్కశంగా, కిరాతకంగా నిండు గర్భింతో ఉన్న అమ్మాయిని 20 సార్లు పొడిచి చంపిండు. ఎందుకు చంపినవురా అని వాడిని పట్టుకొని మీరు చీరి పడేయిరి చూద్దాం.
అది శాతన కాదు మనకు, అది మనకు శాతన కాదు. పనికి రాని విషయాలు ముందటేసుకొని సమాజాన్ని డిస్టర్బ్ చేస్తూ సమాజంలో అలజడి సృష్టిస్తూ పని పాట లేని విధవలంతా మోపాయిన్లు తెలంగాణలో. 100% మందుల సామ్యాల కోసం ప్రతి ఒక్కరు మాట్లాడండి. ప్రతి ఒక్క దళితుడు నోరు తెరవండి మందుల సామ్యాల కోసం. మందుల సామ్యాలు ఎవరిని తిట్టిండు? ఎవరిని తిట్టలే. వీడియో మొత్తం చూడండి మళ్ళీ ఒకసారి. ఒకవేళ హిందుత్వాన్ని ఒక్క మాట జారిన మందుల సామ్యాలు ఖచ్చితంగా నేనే కడిగి పారేసేటోని. మందుల సామ్యాలు హిందుత్వం మీద కానీ హిందూ దేవీ దేవతల మీద కానీ పొరపాటున ఒక్క మాట జారిన ఆయన క్షమాపణ చెప్పే వరకు నేను కూడా ఆయనను ప్రశ్నించటోని, విమర్శించటోని. అరే ఇప్పుడు ఇంగ్లీష్ తెలవనోడు అరే వాడు తిట్టిండా పొగిడిండ్రా అని అనరా? వాడు మనల్ని తిట్టిండా పొగిడిండ్రా వాడు ఏదో మాట్లాడతాను అంటారా అనరా? గట్లనే సంస్కృతం అనేది కూడా ఎవ్వరికి తెలియదు మనకు. పూజారులు వల్లించే మంత్రాల అర్థాలు ఏ సామాన్యునికి తెలియదు. ఏదో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఏదో ఆయన చదువుతూ అంటాడు. మనము దేవుని మీద ఉన్న భక్తితోటి కూర్చుంటాం, ఎందుకంటే అదొక పద్ధతి కాబట్టి కూర్చుంటాం. గదాన్నే కొంత వెటకారంగానో కొంత విమర్శనాత్మకంగానో మందుల సామ్యాల్ గారు మాట్లాడిండు. దాన్ని పట్టుకొని హిందుత్వానికి అంటగట్టి దేవుళ్ళకి అంటగట్టి అరే బొబ్బ ఎత్తాను విధవలంతా. నేను అర్థం ఉందా ఇందులో? ఎవరికైనా సంస్కృతం అర్థమైతే చెప్పుర్రి. ప్రతిరోజు మీరు ఆ పూజారులు వల్లించే మంత్రాలను తెలుగులో చెప్పు కూడా తిరగాలి మీరు. మాదిగ వారు హిందువులు కాదా? బీసీ వారు హిందువులు కాదా? ఎస్టీ వారు హిందువులు కాదా? వీళ్ళ మీదనే మీ ప్రతాపమా? రెడ్డిలది, బ్రాహ్మణులది? ఏది మాదిగ వారి మీద, బీసీల మీద, ఎస్టీల మీద మీ ప్రతాపమా? మందుల సామ్యాలు జోలికి రావాలి, మీ సంగతి చెప్తాం. ఏందో అనుకుంటాను మీరు. నిజంగా ఆయన ఏమైనా దుర్భాషలు ఆడితే పోర్రి, చట్టపరంగా పోర్రి, కోర్టుకు పోర్రి, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుర్రి. తక్షణమే మందుల సామ్యాల ఇంటి మీదకి దాడికి పోయిన వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయవలసిందే. ఇది ఒకరిని చూసి ఒకడు ఉరుకుతాడు. ఇక ఒకరిని చూసి ఒకడే ఉరుకుతాడు. అరే ఎమ్మెల్యే ఇంటికాన్నే ఎమ్మెల్యే మీదనే దాడికి పోయినా అంటే ఎవరిని చూసుకొని ఉరుకుతాను మీరు? ఎవరిని చూసుకొని ఇంత విర్రవీగుతాను మీరు? ఖచ్చితంగా మీ తోకలు కట్ చేసే రోజులు వస్తాయి. మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? అభిప్రాయాలను వెళ్ళబుచ్చే స్వేచ్ఛ లేదా? చైనా వచ్చా? చైనా భాష వచ్చా? ఎవరికైనా చైనీస్ భాష? వాడు ఏం మాట్లాడుతాడో, ఏం తిడతాడో, ఏం పోతుందో తెలుసా? తెలియదు. గట్లే సంస్కృత మంత్రాలు కూడా మనకు తెలియవు. తెలుగులో చెప్పమని డిమాండ్ చేసిండు ఆయన. తప్పేమున్నది? అది హిందుత్వాన్ని ఎట్లా అవమానించినట్టు అవుతుంది. కాబట్టి హిందుత్వం మీద మీకే కాదు మాకు ప్రేమ ఉంటుంది. మాకు హిందూ దేవి దేవతల మీద ప్రేమ ఉంటుంది. ఎవరి సంస్కృతి మీద అయినా, ఎవరి ఆచారాల మీద అయినా గౌరవించమని అడుగుతాం మేము కూడా. ఎవరి దేవుళ్ళను కానీ, ఎవరి మతాలను కానీ, ఎవరి కులాలను కానీ దూషించొద్దనే అంటాం మేము కూడా. ఒక మతం తిట్టండి, ఒక మతాన్ని దూషించండి, ఒక కులాన్ని దూషించండి అని ఎట్టి పరిస్థితుల్లో మా ఛానల్లో చెప్పం మేము. అన్ని మతాలు, అన్ని కులాలు ఇక్కడ సమానమే. గింత అందమైన అమ్మాయిని, చిన్న పాపను నీ దుర్మార్గుడు పొడిచి చంపితే ఒక్కడు మాట్లాడు. కనీసం ఇటువంటి ఏ కుర్రా అని ఒక్కడు తిరిగాడు. మందుల సామ్యాలు ఏదో ఫ్లోలో భాగంగా మాటల ఫ్లోలో భాగంగా మంత్రాలను ఉద్దేశించి విమర్శిస్తే హిందుత్వాన్ని విమర్శించాలని గగ్గోలు పెడతాను. గగ్గోలు హిందుత్వాన్ని ఎందుకు విమర్శిస్తాడు? ఆయన హిందువు కాదా? ఆయన భారతదేశంలో పుట్టలేదా? తెలంగాణలో పుట్టలేదా? ఆయన ఈ పనికిమాలిన చర్చలు నడిపే విధవులకు వేరే పనే లేదు. ఇక వీళ్ళకు ఆంబోతులు లెక్క ఊరి మీద తిరుగుడు, ఆంబోతులు లెక్క ఊరి మీద పడి అరుసుడు. ఏదైనా పని ఉంటేనేమో విధవలకు పొదుపోయేది. పనులు లేవు కదా విధవలకు. తెల్లారులేస్తే ఏ గుడి కాడ పంచాయతీ పెట్టాలి, ఏ మసీదు కాడ పంచాయతీ పెట్టాలి, ఏ చర్చి కాడ పంచాయతీ పెట్టాలి, ఇదే ఆలోచనలు ఈ బత్తాయి విధవలకు. ఇంకోటి అంటాడు కదా, సామ్యాల్ క్రిస్టియన్,
సామెలు మతం మారింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవి పోతుంది అంటాడు. అరే అయ్యా, ఈ దేశంలో కులం మారదురా స్వామి, మీకు తెలియకపోతే తెలియనట్టుండ్రి. మతం మారినా కులం మారదు ఇక్కడ, నువ్వు ప్రాంతం మారినా కులం మారదు, నీ ఊరు మారినా కులం మారదు. నీకు పుట్టుకతోటి ఏ కులం ఉన్నదో సచ్చే వరకు గదే కులం ఉంటుంది. ఇక మరి పవన్ కళ్యాణ్ బ్యాపిస్తాన్ తీసుకున్నాడు, బీసీఈలో ఎయిర్ ఆయన. చంద్రబాబు నాయుడు మొన్న రంజాన్ సందర్భంగా ముస్లిం వారిని గౌరవిస్తూ వాళ్ళ ఆచారాలను గౌరవిస్తూ ఆయన కూడా నమాజులోనూ పాల్గొన్నాడు. మరి ఆయన ఏం చేస్తారు? మరి మోడీ గారు కూడా మొన్న క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలో ఉన్న క్యాథలిక్ చర్చిలోకి పోయి అక్కడ ఫాదరు ఆశీర్వదనాలు ఇస్తే తల వంచి తీసుకున్నాడు. మరి ఆయననే ఏ కేటగిరీలో వేస్తారు? మరి గతంలో వాజ్పేయి గారు కూడా ముస్లింల విందులో పాల్గొని వాళ్ళు ఇచ్చిన సేమియా తాగి వాళ్ళని గౌరవించి వచ్చిండు. మరి ఆయనను ఏ కేటగిరీలో వేస్తారు? అరే ఏమాత్రం పెద్ద ఆలోచన లేదు, అంత సైకో ఆలోచనలు, నారో మైండ్లు. మనిషిగా పుట్టినందుకు అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించాలి, అందరి దేవుళ్ళను గౌరవించాలి. నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండు, పోయేటోని నువ్వెవరు రద్దనడానికి? వాడు చర్చికి పోతాడు, గుడికి పోతాడు, మసీదుకి పోతాడు, గురుద్వారకు పోతాడు, ఇంకెక్కడికైనా పోతాడు, ఏ దేవునైనా మొక్కుతాడు. నువ్వెవడు వద్దనడానికి? భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, నువ్వెవడు వద్దనడానికి? ఈరోజు పొద్దున యేసు ప్రభుని మొక్కుతాడు, సాయంత్రం అయితే వెంకటేశ్వర స్వామిని మొక్కుతాడు, రేపు పొద్దున శివుని మొక్కుతాడు. నీకు వచ్చే బాధ ఏంది? అందరి దేవుళ్ళ పట్ల వానికి విశాలమైన హృదయం ఉన్నది. ఈరోజు పొద్దున పోయి చర్చిలో ప్రార్థన చేసుకుంటాడు, సాయంత్రం పోయి వెంకటేశ్వర స్వామి గుళ్ళ మొక్కుతాడు, రాత్రికి వచ్చి ఆంజనేయ స్వామిని మొక్కుతాడు, తెల్లారులైతే అల్లాను మొక్కుతాడు. నీకేంది బాధ? నీలాగా ఒకటే దగ్గర గుడి కట్టుకొని నా దేవుడే గొప్ప అని ఓ చిన్న ఆలోచనతోటి ఆడు ఉండడు. అందరూ దేవుళ్ళు సమానమని మొక్కుతాడు, ఒకడే దేవుడు అని మొక్కుతాడు, రూపాలు వేరని మొక్కుతాడు. నీకు వచ్చే బాధ ఏంది? నీకు ఆలోచన లేక, నీకు అంత పెద్ద మనసు లేక, వాని చర్చికి నేను పోను, వీని మసీదుకి నేను పోను అని నీకు నువ్వు ఒక గిరి గీసుకొని బతుకుతున్నావు. కాబట్టే నువ్వు బావిలో కప్పలెక్కున్నావు. చదువు, అన్ని గ్రంథాలు చదువుర్రి. దేవుడు ఒక్కడే, రూపాలు మనం ఏర్పరచుకున్నాయి. దేవుడు ఒక్కడే, రూపాలు మనం ఏర్పరచుకున్నాం. కాబట్టి చిన్న ఆలోచనలతో బతకకండి. చిన్న ఆలోచనలతో బతికితే మీరు బత్తాయిలు కానీ మీరు మిగిలిపోతారు. పెద్ద ఆలోచనలతో బతికితే, విశాలమైన ఆలోచనలతో బతికితే నువ్వు విశ్వనరుడివి అవుతావు, విశ్వమానవుడివి అవుతావు. నేను అందరూ గౌరవిస్తారు. పనిపాట లేకపోతాడా చంద్రబాబు నాయుడు మసీదులోకి? పనిపాట లేక వ్యాపిస్తాను తీసుకున్నాడా పవన్ కళ్యాణ్? మోడీ గారు పనిపాట లేక చర్చికి పోయిండా? ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే ఉద్దేశంతో అన్ని మతాలను అన్ని విశ్వాసాలను గౌరవించాలని ఒక పెద్ద ఆలోచనతోటి, ఒక పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అటు మసీదుకి పోతారు, ఇటు చర్చికి పోతారు, ఇటు దేవాలయానికి పోతారు. మీకు మీరే కొట్టుకొని సత్తాను, వాళ్ళు మంచిగానే ఉన్నారు, మీరే కొట్టుకొని సత్తాను. బత్తాయి ఆలోచనలు, మీ బత్తాయి కథలు. దేశానికి పనికొచ్చే పనులు చేయరు రాయి అంటే రోజులొల్లి